ఆ పెట్టెల కథ నుంచి మొదలైన వేములవాడ కథలు జ్ఞాపకాల్లో నుంచి ఆ రకరకాల ఈ రోజున్నటువంటి వ్యవహారకి జీవితానికి అన్వయిస్తూ ప్రతి రాసినటువంటి కథ కథలు. కూడా అట్లనే ఉంటుంది. అర్థం ఒకటి ఉంటుంది, వెనక పరమార్థం ఇంకొకటి ఉంటుంది. స్టోరీ లైన్ ఒకటి కనిపిస్తుంది. ఎండ్‌కొచ్చేసరికి సార్ నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేల టికెట్. నేల టికెట్ నిజంగా కళ్ళలో నీళ్ళొచ్చినాయి ఎండ్ నీళ్ళొస్తాయి. టైంకి. అవును. అసలు ఒక్క చిన్నప్పటి జ్ఞాపకాలు ముఖ్యంగా అబ్బాయిల మధ్యలో దోస్తానా దోస్తా. ఎట్లుంటది? పెద్దగా అయిన తర్వాత దాన్నంత గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వడం అనేది ఎంత అద్భుతమైన విషయం. అది నేల టికెట్ చదివితే తప్ప మా ప్రేక్షకులకు అర్థం కాదు. నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళొచ్చినాయి సార్ నేల టికెట్ చదివితే. ఇంకొకటి టప్పాలాట. మీరు ఖాళీ సిగరెట్లతో టప్పాలాట. మీరు తాగేవాళ్ళా సార్ సిగరెట్? నేను లేదు సిగరెట్ తాగదు. సిగరెట్ కానీ మద్యం కానీ రెండిటి కూడా టీ టోట్లర్ అంటారు. కానీ టప్పాలాట చాలా అంటే రాసిన విధానం ఇంకా మిమ్మల్ని మించి రాయలేరు సార్. టప్పాలాట చాలా బాగుంది. చిన్నప్పటి మనం ఆడుకున్న ప్రతిదీ ప్లస్ మనం అనుభవించిన ప్రతిదీ మనకి గుర్తు చేయటమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇప్పుడున్న గ్రామాల్లో పిల్లలు పెద్దగయ్యి వాళ్ళు పిల్లల్ని కనే టైంకి ఇవి చదివినా అంతే ఫీల్ అవుతారు. అంటే 4 తరాల్ని టచ్ చేసే విధంగా రాసిన మీ పదాలు, ఆ వ్యాకరణం నుంచి మీరు తీసుకునే ఏరుకొచ్చుకునే పదాలు నాకైతే బాగా నచ్చినాయి.